సో రైట్, ఈరోజు ఏదైతే మహిళా కమిషన్ దగ్గరికి అయితే బీఆర్ఎస్ పార్టీ మహిళా కార్పొరేట్లు అందరూ అయితే వచ్చి కంప్లైంట్ చేయడానికి అయితే రావడం జరిగింది. ఒకసారి మాట్లాడదాం మరి ఏ అంశం మీద వచ్చారనేది. కొంచెం జరిగింది మేడం, ఈరోజు మహిళా కమిషన్ దగ్గరికి రావడం జరిగింది కంప్లైంట్ చేయడానికి. సో ఏ ఉద్దేశంతో? మనందరికీ కూడా తెలుసు, నిన్న ఎమ్మెల్సీ కవితక్క గారు బెయిల్ పైన రిలీజ్ అయి రావడం జరిగింది. తన మీద ఎటువంటి కూడా బేస్లెస్ కేసు వేసిండు. ఓన్లీ పొలిటికల్ యూస్ కోసం తన మీద కేసీఆర్ గారి డాటర్ని బద్నాం చేయాలి అన్న ఇంటెన్షన్తోనే కేసు వేసిండ్రు. తన మీద ఎక్కడ కూడా ప్రూఫ్స్ లేవు, ఎవిడెన్స్ లేదు అని సుప్రీంకోర్టే చెప్పడం జరిగింది. అటువంటి సమయంలో సోషల్ మీడియాలో వేస్తున్న కొన్ని పోస్టులు, కొన్ని డీగ్రేడింగ్గా పెట్టిన పోస్టులు అవన్నీ కూడా చాలా డిస్టర్బింగ్గా ఉండే. సో దాని గురించి ఈరోజు మేము కంప్లైంట్ ఇవ్వడానికి రిప్రజెంటేషన్ ఇవ్వడానికి మహిళా కమిషన్కి రావాల్సి. ఎట్లా స్పందించారు, ఏమన్నారు మేడం? ఎందుకంటే గతంలో కూడా కేటీఆర్ గారి క్షమాపణ చెప్పిన విషయంలో కూడా రావడం జరిగినప్పుడు కూడా కొంచెం గొడవలు కూడా అయ్యాయి ఇక్కడ. సో ఎట్లా స్పందించారు? మేము అదే చెప్పడం జరిగింది ఈరోజు కమిషనర్ గారికి కూడా. మీరు కేటీఆర్ గారిని పిలిచిండ్రు, సరే ఓకే, కానీ మరి అసెంబ్లీ సాక్షిగా ఎక్కడైతే సీఎం గారు, డిప్యూటీ సీఎం గారు కూడా మా బీఆర్ఎస్ మహిళా ఎమ్మెల్యేల త్రూ కూడా చాలా అసభ్యకరంగా మాట్లాడడం జరిగింది. మరి వాళ్ళ త్రూ ఏం యాక్షన్ తీసుకోగలుగుతారు అని రిక్వెస్ట్ చేయడం జరిగింది. అండ్ మొన్న కూడా మేము వచ్చింది ఓన్లీ కేటీఆర్ గారికి సపోర్ట్గానే వస్తే మమ్మల్ని కాంగ్రెస్ కార్యకర్తలు అందరూ కూడా అడ్డుకొని చాలా మిస్బిహేవ్ చేయడం జరిగింది. అది కూడా కమిషనర్ గారి దృష్టికి తీసుకెళ్ళినాం. సో తను స్పందించిండ్రు. పార్టీ మహిళల పట్ల ఎవరైనా రూడ్గా బిహేవ్ చేస్తే పార్టీ అని చూడకుండా నేను కూడా చర్యలు తీసుకుంటా అని చెప్పడం జరిగింది. ఎట్లా చూస్తారండి ఏదైతే కవిత గారిని 5.5 నెలలుగా జైల్లో పెట్టడాన్ని ఎట్లా చూస్తారు? ఎందుకంటే ఒక మహిళని ఇన్ని రోజులు జైల్లో పెట్టడం ఎంతవరకు కరెక్ట్ అంటారు? అదే చెప్తున్నాను, కేసీఆర్ గారి డాటర్ని ఏదో బీఆర్ఎస్ పార్టీని బద్నాం చేయాలి. ఎక్కడ కూడా ఏ పాయింట్ దొరుకుతలేదు బీఆర్ఎస్ పార్టీని బద్నాం చేయడానికి. మీరు చూసినట్టయితే మేము సెకండ్ టైం కార్పొరేటర్స్, లాస్ట్ 9 yearsలో కూడా మేము ఎప్పుడు కూడా విమెన్ కమిషన్కి రాలేదు. సో ఇప్పుడు రావాల్సి వచ్చిందంటేనే మీరు ఆలోచించండి. మీరు చెప్పండి మేడం, ఏం చెప్తారు? అయితే ఈరోజు కంప్లైంట్ చేయడానికి అయితే వచ్చారు, అయితే కవిత గారి మీద వచ్చిన సోషల్ మీడియాలో వచ్చిన దాని గురించి ఏం చెప్తారు? ఒకటే చెప్తానండి, ఇది కవిత గారు అంటే ఇప్పుడు కవిత గారిని టార్గెట్ చేశారు, బీఆర్ఎస్ పార్టీని దెబ్బతీద్దామని వారిని టార్గెట్ చేశారు. ఈ ట్రోల్స్ అయితే ఎవరైతే చేసినా వారు కూడా గుర్తుపెట్టుకోవాలి, ఒక మహిళ మీద చేయడం ఎంతవరకు అనుచితం. వారు కూడా మహిళలే, వాళ్ళ ఇంట్లో కూడా మహిళలు ఉన్నారు, తల్లులు ఉన్నారు, చెల్లెలు ఉన్నారు, కూతుర్లు ఉన్నారు. వాళ్ళందరూ ఒక మహిళ మీద టార్గెట్ చేసినప్పుడు వాళ్ళు ఇమీడియట్గా వాళ్ళకి గుర్తు రావాల్సింది వాళ్ళ ఇంట్లో ఉన్న కుటుంబ సభ్యులు గుర్తు రావాలి. ఇలా టార్గెట్ చేస్తున్నారంటే వాళ్ళకి దానివల్ల మనకు అర్థమవుతుంది వాళ్ళు ఎంత సాడిస్ట్ లాగా బిహేవ్ చేస్తున్నారు అన్నది. అంటే వాళ్ళ ఇంట్లో వాళ్ళకే వాళ్ళ గౌరవం ఇవ్వరన్నట్టు దాన్ని బట్టి మనకు అర్థమవుతుంది. ఎవరైనా సరే నేను ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నాను, పార్టీస్కి అతీతంగా ప్రతి ఒక్కరు కూడా మహిళను గౌరవిస్తేనే రేపు మన దేశం బాగుపడుతుంది. అదొకటి నేను చెప్పగలుగుతాను. ఇప్పుడు కమిషనర్ గారికి కూడా మేము ఇవన్నీ కమిషన్ డిస్ట్రిక్ట్ తీసుకెళ్తే వారు కూడా అదే మాట అంటున్నారు. పార్టీస్గా నేనేం చూడట్లేదు, మహిళ అంటే మహిళనే, పార్టీకి సంబంధమే లేదు, కాబట్టి తప్పకుండా నేను యాక్షన్ తీసుకుంటానని కూడా వారు మాకు భరోసా ఇవ్వడం జరిగింది. సో దాన్ని చాలా సంతోషిస్తున్నాం. థ్యాంక్ యూ.